మహాశీలరా, గత భాగంలో భీష్ముడు అంపశయ్యపై చేరిన పిదప దుర్యోధనుడు ద్రోణుని సైన్యాధ్యక్షునిగా నియమించినట్లుగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటనను క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకరోజు దుర్యోధనుడు ద్రోణునితో పాండవులను చంపేందుకు భీష్మాచార్యుడు తగినంతగా ప్రయత్నించలేదని, కాబట్టి ఆ పని మీ ద్వారా పూర్తి కావాలని ద్రోణునితో అన్నాడు. అప్పుడు ద్రోణుడు, దుర్యోధన, అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నంతకాలం మనం పాండవులను ఏమీ చేయలేం. కాబట్టి నీవు అర్జునుడు యుద్ధరంగం నుండి వేరే చోటుకు వెళ్ళేటట్లుగా చేస్తే అప్పుడు నేను పాండవులను హతమార్చే వ్యూహాన్ని రచిస్తానని అన్నాడు. అనంతరం దుర్యోధనుడు వేరే రాజుల ద్వారా మరో ప్రాంతంలో పాండవులపై యుద్ధం చేయుటకు ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాంతంలో ఆ రాజులు పాండవులపై యుద్ధానికి రాసాగారు. అప్పుడు ధర్మరాజు ఆ రాజులు చేసే యుద్ధాన్ని అణచివేయమని, అర్జునుడు లేని సమయంలో తాము కౌరవులపై యుద్ధం కొనసాగిస్తామని ధర్మరాజు అర్జునుడికి చెప్పాడు. అప్పుడు కృష్ణార్జునులు కురుక్షేత్ర సంగ్రామం నుండి బయలుదేరి ఆ వేరే రాజులో చేసే యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇదే అతనుగా ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహంలో ప్రవేశించి అందు ఒక క్రమంలో శత్రువులను ఎలా సంహరించాలో, బయటకు ఎలా రావాలో తెలియని ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు కంగారు పడ్డారు. అప్పుడు వారు అర్జునుని కుమారుడైన అభిమన్యుని సంప్రదించారు. అప్పుడు అభిమన్యుడు తాను పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించగలను గాని బయటకు రాలేనని అన్నాడు. అనంతరం భీముడు, నీ వెనకాలే మేము కూడా పద్మవ్యూహంలో ప్రవేశించి నీకు సహకరించి నీకు అండగా నిలుస్తామని, మనమందరం ఒకేసారి పద్మవ్యూహం నుండి నిష్క్రమించవచ్చని అన్నాడు. అప్పటికే అభిమన్యుని భార్య ఉత్తర నిండు గర్భవతి. ఆమె అభిమన్యుని యుద్ధంలోనికి వెళ్లవద్దని వారించింది. కానీ అభిమన్యుడు ఆ మాట వినలేదు. ఆ మర్నాడు కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు ప్రవేశించాడు. గతంలో శివుని ద్వారా వరం పొందిన సైంధవుడు పాండవులను పద్మవ్యూహంలో ప్రవేశించకుండా ప్రవేశద్వారం వద్ద నిరోధించాడు. ఫలితంగా పాండవులు యుద్ధరంగంలోనికి ప్రవేశించలేకపోయారు. యుద్ధరంగంలో ప్రవేశించిన అభిమన్యుడు వీరోచితంగా పోరాడుతూ కౌరవ సేనలను మట్టుబెట్టసాగాడు. దీనితో ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు మొదలగు వారందరూ పొలోమూల నుండి అభిమన్యునిపై బాణవర్షం కురిపించారు. అభిమన్యుని రథం కూల్చివేశారు. కర్ణుడు అభిమన్యుని విల్లు విరిచేశాడు. అభిమన్యుడు రథచక్రం చేతబూని యుద్ధం కొనసాగించాడు. ద్రోణుడు బాణం వేసి అభిమన్యుని చంపివేశాడు. అభిమన్యుడు నేలకూలి మరణించాడు. వేరే ప్రాంతంలో జరిగిన యుద్ధాన్ని ముగించుకుని తిరిగి వచ్చిన అర్జునునికి అభిమన్యుని మరణవార్త తీవ్ర మనోవ్యధనం గురిచేసింది. అభిమన్యుని మరణానికి ప్రధాన కారకుడు సైంధవుడిని సోదరుల ద్వారా తెలుసుకుని ఆ మర్నాడు సైంధవుని అర్జునుడు సంహరించాడు. అటుపై శ్రీకృష్ణుడు ద్రోణుని చంపేందుకు పథకం పన్నాడు. ద్రోణునికి అతని కుమారుడంటే ఎంతో ప్రేమ. ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తే గాని ద్రోణుని చంపలేమని, కావున ద్రోణునితో నీ కుమారుడు మరణించాడని చెప్పమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పాడు. ధర్మరాజు అసత్యం పలుకని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో తిరుగుతున్న అశ్వత్థామ అని పేరుగల ఏనుగును చంపివేయమని భీమునికి చెప్పి ధర్మరాజుతో, నీవు ద్రోణుని పక్కగా వెళ్ళి అశ్వత్థామ అతహ అని చెప్పు. అది వినగానే బాధతో ద్రోణుడు విల్లు అమ్ములను కింద పారవేస్తాడు. విల్లు కింద పారవేయగానే కుంజరహ అని మెల్లగా చెప్పు, ఇది చేస్తే నీకు అసత్య దోషం అంటదు అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడు ద్రోణుని వెనుక నుండి అంతం చేసేస్తాడు అని శ్రీకృష్ణుడు ద్రోణుని మరణానికి ఒక పథకం పన్నాడు. ఆ మర్నాడు యుద్ధం ప్రారంభం కాగానే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపివేశాడు. కృష్ణుడు చెప్పినట్లు ధర్మరాజు ద్రోణి రథం పక్కగా వెళ్ళి అశ్వత్థామాతహ అని అన్నాడు. ధర్మరాజు అబద్ధం చెప్పడాన్ని విశ్వాసం గల ద్రోణుడు వెంటనే విల్లు అమ్ములను క్రింద పారవేశాడు. మెల్లగా కుంజరహ అని ద్రోణునికి వినపడినట్లుగా ధర్మరాజు అన్నాడు. ద్రోణుడు రథం దిగి కింద కూర్చున్నాడు. తనంతగా తానే యోగబద్ధ ద్వారా దుఃఖంతో ప్రాణం విరిచి నిర్జీవుడై ఉండిపోయాడు. ఈ దృశ్యం చూసిన ద్రౌపది సోదరుడు దుష్టర్జునుడు పరుగు పరుగున వచ్చి ద్రోణుని శిరస్సు ఖండించి తన తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకున్నాడు. ద్రోణుని మరణవార్త విని దుర్యోధనుడు కర్ణుని సైన్యాధిపతిగా చేశాడు. ఆ రోజు రాత్రి కర్ణుడు భీష్ముని కలిసి ఈ విషయం చెప్పాడు. అప్పుడు భీష్ముడు, నాయనా కర్ణ, నీపై నాకు ఎటువంటి ద్వేషము లేదు. నీవు సూతపుత్రుడో కాదని కూడా నాకు తెలుసు. పాండవాగ్రజులని కూడా తెలుసు. ఈ యుద్ధంలో పాండవులదే విజయమని నాకు తెలుసు.
నాలాంటి ప్రముఖులందరూ నేలకూలితే దుర్యోధనుడు ఒంటరివాడు కాకుండా ఉండేందుకై యుద్ధ ప్రారంభంలో నీకు సమరంలో ప్రముఖ పాత్ర ఇవ్వలేదు అని అన్నాడు. అంత కర్ణుడు భీష్మునికి నమస్కరించి అపార్థం చేసుకున్నందుకు క్షమాపణలు కోరి భీష్ముని దీవెనలు పొంది వెళ్ళిపోయాడు. అటుపై శ్రీకృష్ణుడు కర్ణుని కలిసి, కర్ణా, నీవు పాండవులకు అగ్రజుడవు. ఈ సంగ్రామంలో పాండవులే విజయం సాధిస్తారు. పాండవాగ్రజుడైన నీవు మరణించకూడదు. అందువల్ల నీవు దుర్యోధనుని విడిచి పాండవుల పక్షాలను చేరిపో అని హితో పలికాడు. కర్ణుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా అండగా దుర్యోధనుడు నిలిచాడు. అందువల్ల నేను దుర్యోధనునితో ఉండి యుద్ధం చేస్తాను, మరణించినా పర్వాలేదు అని కర్ణుడు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతిపాదనను అంగీకరించలేదు. అనంతరం కుంతి కూడా కర్ణుని కలిసి అతడు పాండవాగ్రజుడిని తెలిపింది. పాండవులతో కలిసి రమ్మని కోరింది. అయినా కర్ణుడు వినలేదు. కుంతి కోరిక ప్రకారం అర్జునుని తప్ప మిగిలిన వారిని హతమార్చనని కుంతికి మాట ఇచ్చాడు. ఆ మరునాడు యుద్ధరంగంలో కర్ణుడు విజృంభించి అర్జునుని నేలకొల్చాలని విశ్వప్రయత్నం చేశాడు. ప్రతిసారి కర్ణుని అస్త్రదాటి నుండి అర్జునుని శ్రీకృష్ణుడు కాపాడసాగాడు. ఇంతలో కర్ణుని రథచక్రం భూమిలోనికి దిగిపోయింది. కర్ణుడు ఆ రథచక్రాన్ని బయటకు తీసుకునేందుకు ప్రయత్నించుతుండగా అర్జునుడు శ్రీకృష్ణుడి సలహాతో బాణం వేసి కర్ణుని చంపివేశాడు. కుంతి ద్వారా కర్ణుడు తమ అగ్రజులన్నీ తెలుసుకున్న పాండవులు అందరూ ఎంతగానో చింతించారు. అటుపై సహదేవుడు మరునాటి యుద్ధంలో శకుని చంపివేశాడు. భీముడు దుశ్శాసనుని చంపివేసి అతని రక్తంతో ద్రౌపది కురులను ముడివేసి అతని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. తన వారందరూ మరణించినందువల్ల దుర్యోధనుడు ఎంతగానో కలత చెంది మనశ్శాంతి పొందాలని నీటిమడుగులో క్రింద భాగానికి పోయి ధ్యానం చేసుకోసాగాడు. దుర్యోధనుడు నీటిలో దాగి ఉన్నాడని వార్త తెలుసుకున్న పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి అక్కడకు చేరుకున్నారు. దుర్యోధనుని కవ్వించి నీటిమడుగు నుండి బయటికి వచ్చేటట్లు చేశారు. యుద్ధరంగంలో దుర్యోధనుడు భీముడు గదాయుద్ధం చేయసాగారు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునేందుకు యుద్ధనీతిని విడిచి దుర్యోధను తొడలు విరిచాడు. దుర్యోధనుడు నేల కొరిగాడు. కొన ఊపిరితో దుర్యోధనుడు కొట్టుమిట్టాడుతున్నాడు. తమకు విజయం చేకూరిందని పాండవులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణార్జునులు విజయశంఖం పూరిస్తూ రథంపై నలుమూలలా తిరిగారు. పిమ్మట పాండవులు శ్రీకృష్ణుడు యుద్ధరంగం విడిచి వెళ్లిపోయారు. యుద్ధరంగానికి అశ్వత్థామ వచ్చి దుర్యోధనునికి నమస్కరించాడు. అంత దుర్యోధనుడు అశ్వత్థామను సైన్యాధ్యక్షునిగా నియమించి పాండవులను హతమార్చమని పంపాడు. అంత అశ్వత్థామ రాత్రివేళ పాండవులు నివసిస్తున్న యుద్ధరంగంలో గల గోడారములలోకి ప్రవేశించి పాండవుల కుమారులైన ఉప పాండవులను చంపివేశాడు. అశ్వత్థామ తిరిగి యుద్ధరంగానికి వచ్చి దుర్యోధనునితో పాండవుల వంశాన్ని నాశనం చేసి అపాండవీయం చేశానని చెప్పాడు. అశ్వత్థామ, ఎంత మంచి వార్త చెప్పావు, కొన ఊపిరితోనున్న నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చావు అని అంటూ దుర్యోధనుడు తుదిశ్వాస విడిచి మరణించాడు. తమ కుమారుల మరణానికి కారకుడైన అశ్వత్థామను పాండవులు పట్టుకుని అతన్ని హింసించసాగారు. ద్రౌపది గురుపుత్రుని చంపవద్దని చెప్పింది. దానితో పాండవులు వెనుక్కు తగ్గారు. శ్రీకృష్ణుడు మాత్రం కుష్ఠరోగిగా జీవించమని అశ్వత్థామను శపించాడు. పిమ్మట ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధరంగానికి వచ్చి దుర్యోధనుని మృతదేహంపై బడి రోధించసాగారు. అంతలో అక్కడికి శ్రీకృష్ణుడితో పాటు పాండవులు వచ్చారు. గాంధారి శ్రీకృష్ణుని చూచి ఆవేశంతో, కృష్ణ, నీవు సర్వాంతర్యామివి, నీవు తలుచుకుంటే ఈ యుద్ధం ఆగేది. కానీ నీవు కౌరవ వంశం నాశనానికే కంకణం కట్టుకున్నావు, కానీ యుద్ధం నివారించడానికి ఆత్మశుద్ధిగా నీవు ప్రయత్నించలేదంది. నీ కారణంగానే నాకు కడుపు కోత మిగిలింది అంటూ రోధించసాగింది. కురువంశం క్షేమయ్యింది, నువ్వు ఆనందించావు కదా. నా వంశం ఎలా క్షేమయ్యిందో అలాగే నీ యాదవ వంశం కూడా నాశనమైపోతుంది అని శ్రీకృష్ణుని గాంధారి కోపంతో శపించింది. అంత శ్రీకృష్ణుడు గాంధారికి నమస్కరించి, అమ్మా, నేను చేయవలసినంతా చేశాను, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. నీ శాపానికి నేను అతీతుడిని కాదు కదా అని అన్నాడు. అనంతరం ధృతరాష్ట్రుడు మరణించిన కౌరవులకందరికీ దహన సంస్కారాలు ఉత్తరకీలో జరిపాడు. ఒక శుభముహూర్తంలో ధర్మరాజు రాజపదవిని స్వీకరించాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు రాజభవనంలో ధర్మరాజుతో ఉండసాగారు. శ్రీకృష్ణుని సలహాతో పాండవులు భీష్ముని కలిసి ఎన్నో రాజనీతిలో మెలకువలను తెలుసుకున్నారు. ఉత్తరాయణ కాలం వచ్చింది. మాఘమాసంలో శుద్ధ ఏకాదశి వచ్చింది. ఆ రోజు భీష్ముడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఈ రోజు స్వచ్ఛంద మరణం పొందాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కురువీర, ధర్మనిష్టాగర్షుడవైన
నీ పేర ఈ మాఘశుద్ధ ఏకాదశి ఇకపై భీష్మ ఏకాదశి అని పేరుతో వెలసిల్లుతుందని భీష్మునికి శ్రీకృష్ణుడు వరమిచ్చాడు. సంతోషంతో శ్రీకృష్ణునికి భీష్ముడు నమస్కరించి కృతజ్ఞతలు చెబుతూ దుశ్వాస విడిచాడు. శ్రీ మహావిష్ణువులో భీష్ముడు ఐక్యమైపోయాడు. ధర్మరాజు భీష్మునికి ఉత్తరక్రియలు జరిపాడు. 10 సంవత్సరాల పాటు కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఉన్నారు. అటుపై తాము అడవులకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటామని ధర్మరాజుకు తెలిపారు. ధర్మరాజు తగిన ఏర్పాట్లు చేశాడు. అరణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి నిత్యం తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండేవారు. ఒకరోజు అరణ్యంలో అగ్ని ప్రమాదం సంభవించి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి నివసిస్తున్న ఆశ్రమం తగలబడిపోయింది. ఆశ్రమంలో నివసిస్తున్న వీరు మరణించారు. ధర్మరాజు వారి ఆశ్రమానికి వెళ్లి వారందరికీ ఉత్తరక్రియలు జరిపి తిరిగి వచ్చాడు. ఇలా ఉండగా ఒకసారి పాండవులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ కురుక్షేత్ర యుద్ధంలో తాము బంధుమిత్రులను, బ్రాహ్మణులను, సుగోత్రులను చంపివేశాం కదా, ఇదంతా పాపమే కదా, ఈ పాపాలకు తగిన శిక్ష ఆ భగవంతుడు ఎవరికి వేస్తాడని తర్జన భర్జన చేసుకోసాగారు. ధర్మాన్ని స్థాపించడానికి మనం యుద్ధం చేశాం కావున ఇది పాపం కాదు అని ధర్మరాజు అన్నాడు. జ్ఞాని అయిన సహదేవుడు ధర్మాధర్మ విచక్షణ చేసేది కేవలం పరమాత్ముడు మాత్రమే, మానవులమైన మనం కాదు. బంధుమిత్రులను, సగోత్రీయులను ఏ కారణంగా చంపినా అది దోషమే అవుతుందని అన్నాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ప్రత్యక్ష సాక్షి పరమాత్ముడైన శ్రీకృష్ణుడే కాబట్టి ఈ విషయాన్ని కృష్ణుని అడిగి మన సందేహం తీర్చుకుంటే మంచిదని భీమార్జునులు అన్నారు. అంత పాండవులందరూ శ్రీకృష్ణుని దర్శించకు బయలుదేరి వెళ్ళారు. మరిన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే.